నమో నారాయణాయ నమః. రియల్ఫిక్ డివోషనల్ ఛానల్ వీక్షకులకు నమస్కారము. మహిమాన్వితమైన చారధామ్ యాత్రలైన కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి మరియు గంగోత్రి తీర్థాలలో కేదార్నాథ్ క్షేత్రమును గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మిగిలిన 3 తీర్థాలను గురించి తెలుసుకుందాము. ముందుగా శ్రీ మహావిష్ణువు నారదుని కోరిక మేర స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రము బద్రీనాథ్ లేక బదరికాశ్రమం క్షేత్రం పూర్తి విశేషాలను, అక్కడికి ఎలా చేరుకోవాలి మొదలగు విశేషాలను గురించి తెలుసుకుందాము. బద్రీనాథ్ చేరుకునటానికి 2 మార్గాలున్నాయి. ముందుగా కేదార్నాథును దర్శించుకున్న భక్తులు గుప్తకాశీ చేరుకుంటారు. ఇక్కడ నుండి బస్సులో కానీ ట్రావెల్స్ ద్వారా కానీ వయా పిపల్కోటి, జోషిమఠ్ మీదుగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్కు చేరుకుంటారు. లేకపోతే హరిద్వార్ నుండి రుద్రప్రయాగ్, పిపల్కోటి ద్వారా బద్రీనాథ్ చేరుకొనవచ్చును. సుమారు 315 కిలోమీటర్లు ఉంటుంది. బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రము చమోలి జిల్లా బద్రీనాథ్ పంచాయత్తులో ఉన్నది. ఇక్కడ నుండి 24 కిలోమీటర్లు వెళితే చైనా బోర్డర్ వస్తుంది. ఇచ్చటనే సరస్వతీ నది పుట్టిన చోటును చూడవచ్చును. ఇక్కడ ఉండటానికి హోటల్సు, పలహారాలు, భోజన సదుపాయాలు ఉన్నాయి. కృతయుగములో ఈ బదరీ క్షేత్రానికి ముక్తిప్రద అని పేరు, త్రేతాయుగములో యోగసిద్ధిదా అని పేరు, ద్వాపర యుగములో బదరీ క్షేత్రాన్ని విశాల క్షేత్రమని, కలియుగములో బదరికాశ్రమ అని పేరు. అసలు సంస్కృతంలో రేగి చెట్టును బదరిగా పిలుస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమండలము మీద తనకిష్టమైన ఈ ప్రదేశములో తదేక ధ్యానం చేసుకుంటుంటే శ్రీలక్ష్మి రేగు చెట్టు రూపములో వెలసి లక్ష్మీపతికి నీడనివ్వటం వలన ఈ క్షేత్రాన్ని బదరికా క్షేత్రమని, ఇక్కడ శ్రీహరి వసించటం వలన బద్రీనాథని పిలువబడుతుంది. అలాగే ఈ క్షేత్రములో మహర్షులు తపోధ్యానములో ఉన్నప్పుడు అక్కడ ఒక రేగు చెట్టు దివ్యమైన అమృతాన్ని స్రవించిందట. అందుకనే ఈ క్షేత్రానికి బదరికాశ్రమం అని పేరు వచ్చిందని స్కాంద పురాణములో చెప్పబడింది. యుగ యుగాలకు ఆయా క్షేత్రాల మహిమ తగ్గుతూ భగవంతుడు విడిచిపెట్టవచ్చు. కానీ ఈ బదరీ క్షేత్రాన్ని మాత్రము ఆ విష్ణువు యొక్క స్థిరమైన శాశ్వతమైన క్షేత్రమని కేదారఖండములో బద్రీనాథ్ గురించి వివరించబడింది. అలాగే స్కాంద పురాణములో ఈ క్షేత్ర మహిమను గురించి చెప్పడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఆలయాలలో అత్యంత పవిత్రము, ముఖ్యమైన ఆలయాలలో ఇది మొదటిది. శ్రీ మహావిష్ణువు భూమిపై మొట్టమొదటగా పాదం మోపిన ప్రదేశం. మాఘమాసములో దీక్షగా కొంతకాలం పాటు త్రివేణిలో స్నానము చేసి విష్ణు పూజ చేసినటువంటి వారు ఏ పుణ్యాన్నైతే పొందుతారో బదరీ క్షేత్రాన్ని కీర్తించితే చాలు అటువంటి స్థితిని పొందుతారని, బదరీ లాంటి దివ్యక్షేత్రము ముల్లోకాలలో కూడా లేదని, 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితము ఒక్క బదరీ క్షేత్రమును సందర్శిస్తేనే వస్తుందని, అలాగే ఇతర క్షేత్రాలలో చాలా కాలం పాటు చేసిన భగవత్ సాధన ఒక్క బదరీ క్షేత్రమును దర్శించిన మాత్రమున పొందగలరని స్కాంద పురాణములో చెప్పబడింది. బదరీ క్షేత్రము ఎంత పురాతనమైనదంటే వేదములు పుట్టినంత అనాది. నరనారాయణులు ఇక్కడే నివసించి విష్ణువు యొక్క దర్శనమునకై తపమనరించిన ప్రదేశము. ఇచ్చట కొలువై ఉన్నవాడు ఆ నారదుడు నిరంతరము సేవించే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అంతేకాక తను నారాయణుని సేవించిన క్షేత్రము ఇదే అని సాక్షాత్తు ఆ శంకరుడు కుమారస్వామికి చెప్పినట్లు స్కాంద పురాణములో ఉన్నది. అందుకని ఆ పరమశివుడు ఈ ప్రదేశమందలి ప్రీతి చేత నరనారాయణుల కోరికపై కేదారక్షేత్రములో స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యధామమైన బద్రీనాథ్ చేరుకున్న భక్తులు మొదటగా ఆలయము దగ్గరనున్న అలక్నందా నదిలో, ఆ తరువాత అగ్నితప్తకుండ్లో పవిత్ర స్నానం ఆచరించి బద్రీనాథుని దర్శనమునకై ఆలయము ముందుకు వస్తారు. బయట నుండి ఆలయము ఒక ప్రత్యేకమైన అద్భుతమైన కాంతితో, సప్తవర్ణాల రంగులతో, వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో అత్యంత శోభాయమానముగా ఉన్నటువంటి ఆలయ గోపురాన్ని చూస్తారు. గోపురంపై బంగారు వర్ణములోనున్న 3 శిఖరాలు దర్శనమిస్తాయి. మహాద్వారము గుండా లోపలకు చేరిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనికి చేరతారు.
ఎదురుగా కొంచెం ఎత్తుమీదున్న ప్రధాన ఆలయం ద్వారం ద్వారా ఉపాలయములోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించగానే గర్భగుడిలో నీలమేఘశ్యాముడైన ఆ శ్రీహరి నల్లని సాలగ్రామాలతో చేసిన పీఠముపై పద్మాసనములో కూర్చొని 2 హస్తాలను ఒకదానిపై ఒకటి ఉంచి శంఖచక్రములను వెనుక 2 చేతులలో ధరించి కమలముల వంటి కన్నులతో భక్తులకు దర్శనమిస్తారు. ఆయనకు ఎడమవైపున శ్రీలక్ష్మి విద్యామల వీస్తూ, కుడిపక్కన కుబేరుడు, గణపతి దర్శనమిస్తారు. అలాగే ఎడమవైపున శ్రీలక్ష్మితో పాటు నరనారాయణులు, శ్రీదేవి, భూదేవీలు, ఎదురుగా ఉద్ధవ్, గరుడు, నారదుడు దర్శనమిస్తారు. ఆ కరుణాసాగరుని లీలామానుష విగ్రహాన్ని దర్శనము చేసుకుని తనివి తీరా చూస్తూ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అనే శ్లోకాన్ని పఠిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ సాక్షాత్తు మరో వైకుంఠములో ఉన్నామనే భావనతో జీవితేచ్ఛ ఈ రోజుతో తీరిందనే తలంపుతో బయట ఉన్న ఆలయ ప్రాంగణంలోనికి ఇతర దేవతామూర్తులను దర్శించుకునటానికి బయటకు వస్తారు భక్తులు. ముందుగా భక్తులు ప్రక్కనే ఉన్న శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆలయమునకు వస్తారు. అలాగే శ్రీ శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాలలో ఒకటైన ఉత్తరాది పీఠము ఇక్కడ దగ్గరలో గల జోషిమఠ్లో ఉంది. ఈ సందర్భముగా ఆ మహనీయుని గురించి చెప్పాలంటే చరిత్రలోకి ఒకసారి వెళ్ళవలసి ఉంటుంది. బద్రీనాథ్ ఆలయ విశేషాలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆలయ నిర్మాణ శైలి బయట నుండి చూస్తుంటే వాటికి వేసిన రంగులు కానీ ఆలయ గోపురము కానీ ఒక బౌద్ధ విహార్లాగా కనిపిస్తుంది. నిజమే, బౌద్ధమతము క్రీస్తు పుట్టకముందు 3వ శతాబ్దములో విశేషంగా వ్యాపిస్తున్న రోజులలో చైనా, జపాన్, థాయిలాండ్ మొదలగు తూర్పు మధ్య భాగదేశాలలో ఆ మతం విస్తృతంగా ప్రచారం చేయబడింది. దగ్గరలో ఉన్న చైనా దేశానికి ఈ ప్రాంతము నుండే వ్యాప్తి చెందిందని తెలియవస్తున్నది. ఆ రోజులలో బౌద్ధమత ప్రచారకులు కొద్దిపాటి హిందూ ఆలయాలను తమ వశం చేసుకొని వాటిని బౌద్ధ ఆరామములుగా మార్చివేశారని చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. వాటిలో ఒకటి ఈ ప్రముఖ ఆలయమైన బదరికాశ్రమం. తరువాత 8వ శతాబ్దములో ఆదిగురువులు శ్రీ శంకరాచార్యుల వారు ఉపనిషత్తుల వేదాంత సారముతో తన వాక్పటిమతో బౌద్ధ గురువులను ఓడించి ప్రజల అభిమతముతో తిరిగి ఈ ఆలయములో బద్రీనాథుని పునఃప్రతిష్ఠ చేశారని భారతదేశం గర్వంగా చెబుతుంది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే భారతదేశములో పుట్టిన బౌద్ధమతము ఆ రోజులలో మన దేశములో రాణించపోవడానికి కారణము వేదాలను వ్యతిరేకించటమే అని చరిత్రకారులు చెబుతారు. సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమైన శ్రీ శంకరులను నమస్కరించుకుని ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని, ఆయనకు ఎదురుగా ఉన్న కామధేనువు మూర్తిని దర్శించుకుంటారు భక్తులు. కొంచెం ప్రక్కగా శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ఆ ప్రక్కనే సంజీవిని పర్వతము ఎత్తుకున్న ఆంజనేయ స్వామిని, ఆ ప్రక్కనే ఆదిశేషుణ్ణి, కొంచెం ప్రక్కనే క్షేత్రపాలకుడైన ఘంటాకర్ణుని దర్శించుకొని బయటకు వస్తారు భక్తులు. బద్రీనాథ్ ఆలయం బయట కొంచెం ముందుకు వెళితే అగ్నిదేవుని తప్తకుండుకు తప్పక వెళ్ళాలి. సర్వమును తన అగ్నికి ఆహుతి చేస్తూ పాపమును పొందుతున్న అగ్నిదేవుడు బ్రహ్మ మహర్షుల వచనముతో ఇచ్చట తపస్సు చేసి ఆ నారాయణుని సేవించి తన పాపాలను తొలగించుకుంటున్నాడని స్కంద పురాణములో తెలుపబడింది. ఇక్కడ అగ్నిదేవుని తప్తకుండులో నీళ్లు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. తప్తకుండు అగ్ని భగవాను నివాసము మరియు దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. బద్రీనాథ్ ఆలయములోకి ప్రవేశించే ముందు తప్తకుండులో పవిత్ర స్నానము చేయాలి. వేడినీటి బుగ్గలో స్నానం చేస్తే చర్మవ్యాధులన్నీ నయమవుతాయని నమ్ముతారు. తప్తకుండు క్రింద నారద కుండము అని పిలువబడే మరొక కొండము ఉన్నది. ఇచ్చట బద్రీనారాయణుని ప్రస్తుత చిత్రం ఆదిశంకరాచార్యులచే కనుగొనబడింది. యాత్రికులు సాధారణంగా ఇక్కడ స్నానము చేయరు మరియు కుండమును పవిత్రంగా భావిస్తారు. కుండ ప్రాంతము చుట్టూ భక్తులు పవిత్రంగా భావించే నారది, గరుడ,
నారసింహము, వారాహి, మార్కండేయ అనే పిలువబడే 5 పెద్ద రాతి శిలలు ఉన్నాయి. ఈ శిలలపై ఆయా దేవతలు తపస్సు చేశారు. నారదుడు ఈ శిలపై కూర్చొని విష్ణువు కోసం తపస్సు చేస్తుండగా నారాయణుడు ముసలివాని రూపములో అక్కడికి వచ్చి తపస్సు ఎందుకని ప్రశ్నించాడట. గ్రహించిన నారదుడు వచ్చినవాడు వైకుంఠ నారాయణుడే అని ఆయన కాళ్ల మీద సాష్టాంగము పడినాడట. నారాయణుడు నారదుని తపస్సుకు మెచ్చి వరములు కోరుకొమ్మంటే నారదుడు ఏకంగా 3 వరములు అడిగాడట. నాకు నీ పాదములపై దృఢమైన భక్తి నిమ్ము. నేను తపస్సు చేసిన శిలను నీవు నిరంతరము ఆవాసనము చేసుకో. నీవు నిలబడిన శిలని ఎవరు దర్శించినా, ప్రక్క మందాకిని నదిలో ఎవరు స్నానము చేసినా, జపం చేసినా వారికి పరిపూర్ణమైన ఫలము నీచే లభించాలి స్వామి. అందుకు నారాయణుడు నరులకే కాదు ఇక్కడకు వచ్చిన జంతువులకు కూడా ఫలితాన్ని ఇస్తానని అచ్చట స్వయంభూగా వెలసి నారదుని అనుగ్రహించాడట. నారదుడు ఇచ్చటనే నివసించి స్వామిని సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే నారాయణుని అనుగ్రహము కోసం ఎంతోమంది మహర్షుల తపస్సుకు ఈ ప్రదేశం ఒక దివ్యధామం. రాముని వంశం వాడైన మాంధాత కూడా ఇచ్చటనే తపస్సు చేశాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. గరుడశిల కుండము నుండి ఆలయానికి వెళ్లే మార్గములో ఉన్నది. నారదుడు ఉపదేశం ప్రకారం గరుత్మంతుడు కూడా బదరికం చేరి ఈ శిలపై తపస్సు చేసి ఆయన దర్శనము పొంది శ్రీమన్నారాయణ వాహనముగా ఆయనను అంటిపెట్టుకుని ఉండే వరాన్ని పొందాడు. ఇక అలక్నందా నదీ జలాలలో నృసింహశిల, వారాహీశిల, మార్కండేయ శిలలు దాగి ఉన్నాయని తెలుస్తుంది. అందుకనే ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు హరించిపోవటమే కాక శ్రీమన్నారాయణునిచే పుణ్యఫలాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తరువాత భక్తులు సుమారు 1 కిలోమీటర్ దూరంలోనున్న బ్రహ్మకపాలం అనే ముఖ్యమైన ప్రదేశానికి వెళతారు. బ్రహ్మకపాలం అలక్నందా నది ఒడ్డున ఉన్న ఒక పవిత్రమైన ఘాట్. ఇచ్చట చిన్న చిన్న నల్లని కొండరాళ్ళు బ్రహ్మ యొక్క కపాలము రూపములో ఉన్నట్లు భ్రాంతిని కలుగజేస్తాయి. కారణమేమిటంటే కృతయుగమునకు పూర్వము 5 ముఖాలుగా గల బ్రహ్మ అహంకారాన్ని తొలగించటానికి శివుడు కాలభైరవుడుగా బ్రహ్మపై తలని తన గోటితో గిల్లితే బ్రహ్మహత్యా పాతకము వలన ఆ తల ఆ గోరుకు అంటుకొని ఓడలేదట. అందుకు శంకరుడు ఈ బదరీక్షేత్రమునకు వచ్చి విష్ణువును సేవించిన పిదప ఆ పాపము నశించి బ్రహ్మకపాలము ఊడిపడిపోయిందట. బ్రహ్మతల వీడివడిన ప్రదేశమే బ్రహ్మకపాలంగా చెబుతారు. ఈ ప్రదేశములో బ్రహ్మదేవుడు ఉన్నాడని మరియు ఎవరైనా తన కుటుంబములోని నిష్క్రమించిన ఆత్మలకు కర్మలు మరియు శ్రద్ధాకర్మలు చేస్తే వారు జనన మరణ చక్రము నుండి మోక్షాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరములో గల చరణపాదుకకు వెళతారు భక్తులు. ఇచ్చటనే శ్రీ మహావిష్ణువు బద్రీనాథులో తన పాదాన్ని మోపారని చెబుతారు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరములో ఉన్న భారతదేశం యొక్క మొదటి గ్రామము మాణాను చూడడానికి వెళతారు భక్తులు. దారి పొడవునా పెద్ద పెద్ద కొండలు పచ్చదనముతో మంచుతో కప్పబడి ఎంతో కనువిందు చేస్తాయి. ఇది దాటిన తరువాత చైనా బోర్డర్ వస్తుంది. ఈ ఊరిలోనికి వెళ్ళినట్లయితే తెల్లని స్వచ్ఛమైన జలాలతో ఉరికి వస్తున్న సరస్వతీ నదిని చూడవచ్చును. హిమాలయాలలో ఇక్కడనే సరస్వతీ నది పుట్టింది. ఇక్కడ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఇచ్చటనే భీమాపూల్ని చూడవచ్చును. పాండవులు స్వర్గారోహణ చేయటానికి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు సరస్వతీ నదిని దాటడానికి భీముడు ఒక పెద్ద బండరాయిని వంతెనలాగా 2 కొండల నడుమ వేసి నదిని దాటారని చెబుతారు. భక్తులు ఆ శిలను దర్శించుకొని కొంచెం దూరములో వ్యాసగృహను గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ గణపతే వ్యాసుడు చెబుతుంటే మహాభారత కావ్యాన్ని ఇక్కడ వ్రాస్తున్నప్పుడు సరస్వతీ నది ఉద్ధృతంగా ప్రవహించే హోరుతో రచనభంగం అవుతుందని ప్రవాహ వేగమును తగ్గించుకోమని సరస్వతీ నదిని హెచ్చరించాడట. అయినా చెప్పినా వినకపోయేసరికి నీ ప్రవాహ గమనం ఇక్కడ దగ్గరలోనే ఆగిపోతుందని శపించాడట. అందుకే ఈ నది ఈ ఊరిలోనే అలక్నందా నదిలో కలిసిపోయి అంతర్ధానమయ్యి అంతర్వాహినిగా ప్రవహిస్తూ మరలా ప్రయాగ్రాజులోని త్రివేణీ సంగములో ఈ నది పేరు వినబడుతుంది. బద్రీనాథ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు బద్రీనాథ్ నుండి
157 కిలోమీటర్ల దూరంలోనున్న రుద్రప్రయాగ్ చేరతారు. ఇచ్చట రుద్రనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయం అలక్నందా మరియు మందాకి నదుల సంగమ ప్రదేశము. ఇచ్చట పచ్చటి కొండల నడుమ ఉండి అత్యంత సుందరంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో అలక్నందా నది ఒడ్డున ఉన్న కోటేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించుకుంటారు భక్తులు. రుద్రప్రయాగ నుండి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి హరిద్వార్కు చేరుకుంటారు భక్తులు. ఇప్పుడు చార్ధామ్ యాత్రలలో మిగిలిన 2 యాత్రలైన గంగోత్రి, యమునోత్రి ప్రదేశాల గురించి చెప్పుకుందాము. చార్ధామ్ ఆలయాలను దర్శించుకునేటప్పుడు ఈ దిగువ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మ్యాప్ను మీ దగ్గర ఉంచుకోండి. చార్ధామ యాత్ర చేసేవారు సభ్య దిశలో మొదటగా హరిద్వార్ నుండి ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మీదుగా సుమారు 1200 కిలోమీటర్ల ప్రయాణము చేసి తిరిగి హరిద్వార్ చేరతారు. చార్ధామ్ యాత్రలో బార్కోట్లో 2 రోజులు, ఉత్తరకాశీలో 2 రోజులు, రుద్రప్రయాగ్లో 2 రోజులు, కేదార్నాథ్లో 1 రోజు మరియు బద్రీనాథ్లో 2 రోజులు బస లేదా స్టే చేయవలసి ఉంటుంది. హరిద్వార్, ఋషికేశ్ నుండి బస్సులు లేదా ట్రావెల్స్ బస్సులు, టాక్సీల ద్వారా ఈ యాత్రను చేయవచ్చును. టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అయితే భోజన సదుపాయాలు అందుబాటులో ఉండటమే కాక కొంచెం రిస్క్ తక్కువని చెబుతారు. మొదటి రోజు హరిద్వార్ నుండి కానీ ఋషికేశ్ నుండి కానీ సుమారు 180 కిలోమీటర్లు ప్రయాణించి బార్కోట్లో స్టే చేయాలి. బార్కోట్ నుండి జానకీ చెట్టి వరకు 30 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంటుంది. 7 వాహనాలు ఉంటాయి. జానకీ చెట్టి నుండి యమునోత్రి సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. నడక మార్గము ద్వారా సన్నని మార్గములో కొండ ఎక్కవలసి ఉంటుంది. నడవలేని వారు గుర్రాలు గాని పల్లకీలో గాని వెళ్ళవచ్చును. యమునోత్రి చేరుకున్న తరువాత ఇచ్చట పుట్టిన యమునా నదిలో పవిత్ర స్నానము చేసి ప్రక్కనే ఉన్న ఉష్ణకుండులో మీరు తెచ్చుకున్న బియ్యాన్ని గాని బంగాళదుంపలను గాని వస్త్రములో ఉంచి ఉడికించి అమ్మవారైన యమునోత్రికి నైవేద్యంగా పెడతారు. యమునా నది పుట్టుక గురించి తెలుసుకోవాలనుకుంటే యమున సూర్యభగవానునికి సంజ్ఞకు యమధర్మరాజు తర్వాత పుడుతుంది. సూర్యుని వేడిని భరింపలేక సంజ్ఞ తన ఛాయను వదిలిపెట్టి పోతుంది. తరువాత సూర్యునికి ఛాయాదేవికి శనీశ్వరుడు పుడతాడు. అప్పటి నుండి సవతి తల్లి ఛాయాదేవి యమునను సరిగ్గా చూడదు. యమున ఈ విషయం తండ్రి సూర్యునికి చెబుతుంది. ఇది తెలిసిన ఛాయాదేవి కోపముతో యమునను భూమిపై నదిగా పుట్టమని శపిస్తుంది. ఆ విధముగా యమునాదేవి యమునా నదిగా భూమిపై ఇక్కడనే హిమాలయ స్థానువుల్లో పుడుతుంది. యమున నదిగా దిగులుగా ఉండగా సూర్యభగవానుడు తన అమోఘమైన కిరణాన్ని ఆమెపై ప్రసరింపచేసి తేజోవంతమైన నదిగా చేస్తాడు. మాత యమునను దర్శించుకున్న తరువాత తిరుగు ప్రయాణములో బార్కోట్ చేరుకొని రాత్రికి అక్కడ స్టే చేయాలి. ఇక 3వ రోజు ఉదయం బార్కోట్ నుండి ఉత్తరకాశీకి 30 కిలోమీటర్ల ప్రయాణము చేయవలసి ఉంటుంది. బస్సులు లేదా షేర్డ్ వాహనాలు ఉంటాయి. ఉత్తరకాశీ చేరిన తరువాత అక్కడ పార్వతీదేవి ఆలయాన్ని, శ్రీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకుని రాత్రికి అక్కడ స్టే చేయండి. 4వ రోజు ఉత్తరకాశీ నుండి బయలుదేరి గంగోత్రికి వెళతాము. ఇక్కడ నుండి గంగోత్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు లేదా షేర్డ్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. గంగోత్రి చేరుకోగానే తిరుగు ప్రయాణం టిక్కెట్స్ను ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆ తరువాత పరమ పవిత్రమైన గంగానదిలో స్నానము చేసి ఒడ్డున ఉన్న గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. నిజముగా చెప్పాలంటే గంగా పుట్టిన ప్రదేశము గోముఖుగా పిలుస్తారు. దీనిని దర్శించుకోవాలంటే కొంచెం కష్టతరమే. ముందుగా ఉత్తరకాశీలో కానీ గంగోత్రిలో కానీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ వచ్చిన తరువాత ఒక గైడును, ఒక పోర్టర్ను మాట్లాడుకోవాలి. సుమారు 3000 రూపాయలు తీసుకుంటారు వీరు. గంగోత్రి నుండి గౌముఖ్ 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్రను తప్పనిసరిగా 2 రోజులలోనే పూర్తి చేయాలి. మొదటి రోజు ఉదయము 6 గంటలకు గంగోత్రి నుండి బయలుదేరి భోజ్బాసా చేరుకోవాలి. రాత్రికి ఇక్కడ రూములు దొరుకుతాయి. స్టే చేయండి.
రెండవ రోజు ఉదయము దగ్గరలో గల గంగానది జన్మస్థలమైన గోముఖు దర్శించుకుని వయా భోజ్బాసా నుండి రాత్రికల్లా గంగోత్రి చేరుకోవాలి. తరువాత రోజు పూర్తిగా గంగోత్రిలో రెస్ట్ తీసుకోవలసి ఉంటుంది. అసలు గంగానది ఇక్కడ జన్మించటానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము అయోధ్యా నగరాన్ని సగరుడనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయన అశ్వమేధయాగము చేస్తుండగా యాగగుర్రాన్ని ఇంద్రుడు తీసుకుని పాతాళములో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమములో కట్టి ఉంచుతాడు. సగరుని ఆజ్ఞతో అతని కుమారులు 60,000 మంది భూమండలం అంతా వెతికి వేసారి చివరకు గుర్రము జాడ తెలియక పాతాళానికి వెళతారు. అక్కడ యగాశ్వాన్ని చూస్తారు. కపిలుడే ఆ అశ్వాన్ని దొంగిలించి తెచ్చారనే కోపముతో తపోధ్యానములో ఉన్న కపిలునిపైకి వస్తారు. మహర్షి జ్ఞానదృష్టితో కనులు తెరిచి కోపాగ్నితో హుంకరించేసరికి 60,000 మంది సగరులు బూడిదగా మిగిలి ఉత్తమగతులు లేకుండా ఉండిపోతారు. స్వర్గము నుండి గంగను భూమికి తీసుకుని వచ్చి ఈ భస్మ రాసుల గుండా ప్రవహింపచేస్తే వీరికి ఉత్తమగతులు కలుగుతాయని తెలుసుకుంటారు. తరువాత వీరి వంశంవాడైన భగీరథుడు బ్రహ్మ శివుని గురించి తపస్సు చేసి గంగను శివుని జటాజోటము నుండి భూమి మీదకు తీసుకుని వచ్చి తమ పూర్వీకులైన 60,000 మంది సగరులకు ఉత్తమగతులను కలిగింపచేశాడు. ఆ విధముగా పరమ పావనమైన గంగా నది భూలోకములో ఈ ప్రాంతములోనే జన్మించినది. తరువాత గంగోత్రిలో దగ్గరలోనున్న గౌరీకుండు జలపాతాన్ని చూడవచ్చును. ఆ తరువాత 2 కిలోమీటర్ల దూరంలోనున్న పాండవ గృహను దర్శించుకుంటారు భక్తులు. పాండవులు తమ చివర మజిలీలో ఇక్కడ కొంతకాలం గడిపారని తెలుస్తుంది. తిరుగు ప్రయాణములో ఉత్తరకాశీలో స్టే చేయండి. గంగోత్రి నుండి ఉత్తరకాశీ చేరుకొని అక్కడ నుండి గుప్తకాశీ 200 కిలోమీటర్లు. రాత్రికి గుప్తకాశీలో స్టే చేయండి. ఇక్కడ నుండి కేదార్నాథ్ యాత్రను ఎలా చేయాలనేది కేదార్నాథ్ తీర్థ ప్రయాణంలో చెప్పాను, దయచేసి చూడండి. అలాగే కేదార్ నుండి బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి అనే దాని గురించి మనం పైన చెప్పుకున్నాము. యమునోత్రి, గంగోత్రి ప్రదేశాల సంపూర్ణ విశేష సమాహారముల గురించి తెలుసుకున్నాము. ఆ బద్రీనాథుని కృప మీపై కలగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ చార్ధామ్ యాత్ర సమాప్తమైనది. మరి ఒక పుణ్యక్షేత్ర వివరాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మీ సూచనలను సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. మరిన్ని తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.